మంచిర్యాల గోదావరి తీరంలోని మహాప్రస్థానంలో మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. సిద్ధాంతి నరసింహాచారి నేతృత్వంలో వేద పండితులు రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ హాజరై రుద్రాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాప్రస్థానం నిర్మించి ఏడాది పూర్తయిందన్నారు. గంగ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మహాప్రస్థానంలోని పరమశివుణ్ణి దర్శించుకున్నారని తెలిపారు. సకల జనులు సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రుద్రాభిషేకం జరిపించినట్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మహాప్రస్థానంలో రుద్రాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. మన మంచిర్యాల పట్టణంలో మహాప్రస్థానం ప్రారంభించుకొని సరిగ్గా సంవత్సరం అయింది. ఈరోజు మృత్యుంజయుడైన శివుడికి అందరికీ అకాల మృత్యు భయాన్ని తప్పించే విధంగా మన మంచిర్యాల ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పేసి ఇవాళ సకల జన శ్రేయస్సు కోసం ఇక్కడ రుద్రాభిషేకం అనేది జరుగుతుంది. ఇది నరసింహశాస్త్రి గారు ఈ రుద్రాభిషేకం చేస్తున్నారు. ఆ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా లభించాలి అని ఈ శివరాత్రి సందర్భంగా అందరిని భగవంతుని వేడుకుంటున్నాను. మన గోదావరి స్నానానికి వచ్చిన భక్తులు కూడా అందరూ స్నానం తర్వాత మన మహాప్రస్థానంలో కొలువై ఉన్న శివుడిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా శివుడి అనుగ్రహం లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్రమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి కాకుండా బెల్లంపల్లి, ఆసిఫాబాద్ జిల్లా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఇసుకతో తయారు చేసిన సైకత లింగానికి గోదావరి నది పక్కన పూజలు చేశారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయంలో దేవుళ్లను దర్శించుకున్నారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు మంచిర్యాలలోని స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు తాగునీరు, అల్పాహారం పంపిణీ చేశారు. Thank you. नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय చెప్పే దీనికి ఒక్క జన్మని ఫ్రెండ్ సరే దండం పెట్టుకో నమస్కారం భయాన్ని వచ్చేసందరే పంపియాలి
అలా కడుగుతాను ఎంత పోనీ అక్కడ ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణ పవిత్ర గోదావరి తీరంన వాసవి క్లబ్, యూత్ క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యం పెద్ద ఎత్తున ఈరోజు భక్తులకు మజ్జిగ కానీ, వాటర్ కానీ, మొక్క కంకులు కానీ, పండ్లు వచ్చే భక్తుల కోసము వివిధ రకాల పండ్ల ద్వారా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సేవ చేస్తున్న వాసవి క్లబ్ సభ్యులకు మరియు వాసవి క్లబ్ ఫౌండర్లకు మా యొక్క ఐఏఎస్ ఆఫీసర్ కట్క మరీష్ అన్న గారికి, గవర్నర్ బాలమోహన్ గారికి, సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు గత 20 సంవత్సరాలు పైన 33 సంవత్సరాల నుంచి పవిత్ర గోదావరి తీరంలో మంచిర్యాల పట్టణ ఆర్య వైశ్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉప్మా మహాప్రసాదం పంపిణీ గత 33 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సేవా సమితి డోనర్లచే మహాబ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి తోడు ప్రజలు కూడా చాలా స్పందించారు. గత సంవత్సరాల నుంచి ఎన్నో విధంగా ఉప్మా కానీ ఆర్యవైశ్యులు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందున్నారు. మన పవిత్రమైన గోదావరి పుష్కరాల్లో కూడా దాదాపు లక్షల మందికి అన్నదాన కార్యక్రమం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా కూడా చేర్చినాము. దీనికి తోడు ఆ అమ్మవారు, వాసవి అమ్మవారి మాకు అన్ని విధాల తోడుంటుందని, ప్రజలకు కూడా మేము సహకారం అందిస్తామని కోరుకుంటూ జై వాసవి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయింపుల పర్వం ఆరంభమైంది. 13న ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు పార్టీ మార్పులు షురూ అయ్యాయి. 5 కౌన్సిలర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కర్రు శంకర్, 45వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్, 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సాయి కృష్ణ, 26వ డివిజన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్ ఎరగదిట్ల రవి, 28వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించి కాంగ్రెస్ లో చేరినట్లు పార్టీలో చేరిన వారు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధి సీతారాంపల్లి వద్ద గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో నదీ పరివాహక ప్రాంతం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే మంచిర్యాల, రామకృష్ణపూర్, సిసిసి, శ్రీరాంపూర్, మందమరి తదితర ప్రాంతాల నుండి భక్తులు సీతారాంపల్లి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. దాదాపు 1,00,000 మంది వరకు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం
అక్కడే ఉన్న శివాలయంలో పూజలు చేశారు. నది వద్ద స్నానపు షవర్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు, సులభ్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. తాగునీరు సౌకర్యం కల్పించారు. రోడ్డు వెడల్పు చేశారు. మునుపెన్నడి లేని విధంగా పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై శ్రద్ధ కనబరిచిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నస్పూర్ కాలనీ షిర్కేలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. శివాయ శివతరాయ